యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న శ్రీ చైతన్య స్కూల్ ను అధికారులు సీజ్ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా క్లాసులు నిర్వహించడంపై జర్నలిస్ట్ టీవీ జిల్లా విద్యాశాఖ అధికారి సమాచారం ఇచ్చారు. దీంతో స్పందించిన డీఈఓ పూర్తి విచారణ చేసి స్కూల్ ను సీజ్ చేశారు. అనుమతులు తీసుకోకుండా పాఠశాల నిర్వహిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్న విషయంపై జర్నలిస్ట్ టీవీని పలువురు అభినందించారు. దానికి సంబంధించి పూర్తిగా మేము ఇన్స్పెక్ట్ చేస్తాము. మాకు దొరికినటువంటి ఎవిడెన్సెస్ ఆధారంగా మేము మాకున్న విద్యాశాఖ నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఈ విద్యా సంస్థకు సంబంధించి శ్రీ చైతన్య పాఠశాల ఒలిగొండ పాఠశాలకు సంబంధించి ఒలిగొండ మండల కేంద్రంలో అంటే 2 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఇది ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క పాఠశాలకి ఇప్పటి వరకు అంటే ఈరోజు ఏ తారీఖు 19వ తేదీ, ఈరోజు 19 జూన్ 2024 ఈ రోజు వరకు కూడా అనుమతులు ఇంకా రాలేదు. కాబట్టి అనుమతులు లేనిదే పాఠశాలకి ఏ రకంగా కూడా మనము నడిపేదానికి అవకాశం లేదు. మేము స్ట్రిక్ట్గా డిఓ గారి నుంచి మండల విద్యాశాఖ నుంచి కూడా వీరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అందులో భాగంగానే ఈరోజు విజిట్ కూడా చేశాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లల్ని మేము ఆలోచన చేయడం లేదు. పర్మిషన్స్ వచ్చిన తర్వాత మాత్రమే పాఠశాల నడుపుకోవడానికి అనుమతులు ఉంటాయి కదా. వస్తే అంత ఆలోపు విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా మరి పాఠశాలకి విద్యార్థులను పంపించవద్దని చెప్పేసి మండల విద్యార్థి ఇప్పుడు పర్మిషన్ ఒక 1 month తర్వాత వస్తుంది, అప్పుడు రన్ చేసుకోవచ్చా సార్? అప్పుడు ఉన్నటువంటి కండిషన్స్ ఆధారంగా మేము డిఓ గారి నుంచి అనుమతి తీసుకున్న తర్వాతనే ఏదైనా ఇంకా 12th ఓపెనింగ్ 12 తర్వాత మళ్ళీ 1 month విద్యా సంవత్సరం నష్టపోతుంది, 10 రోజులు నష్టపోతుంది, 20 రోజులు నష్టపోతుంది. ఈ రోజు వరకు బడి బాట ఉంది సార్. ఇన్స్ట్రక్షనల్ పీరియడ్స్ మనం ఎన్రోల్మెంట్ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము. రేపటి నుంచి ఇన్స్ట్రక్షనల్ పీరియడ్స్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి మరి నష్టపోయినటువంటి దానికి ఏ రకంగా భర్తీ చేస్తారనేటువంటిది కూడా పై అధికారుల నుంచి మేము తీసుకొని వారికి అనుమతిస్తాం.